ప్రభునందు ప్రియులారా, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసు ప్రభు వారి యొక్క చివరి మజిలీ అనగా ఆయన సిలువ వేయబడినప్పుడు మరి సుమారు 11 సమయంలో ఆయన సిలువ వేయబడి సుమారు మరి 3-4 గంటలు ఆయన సిలువ మీద ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయన ఎర్లీ మార్నింగ్ అనగా పొద్దున పూట తెల్లవారుజాము నుంచే ఆయనకి తీర్పు ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆయన్ని 3 ప్రాంతాలకు తిప్పారు. 3 ప్రాంతాల్లోని కూడా ప్రభు యేసు ప్రభు వారి మీద వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే నిల్లు. హల్లెలూయా. నిల్లు అంటే ఆయన నిర్దోషి అని తేల్చబడింది. హల్లెలూయా. 3 చోట్లకు తీసుకెళ్లారు ప్రభు యేసు ప్రభు వారిని. మొదటిగా ప్రధాన యాజకుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అన్న కైప అనేటువంటి వారు తీర్పు తీర్చారు. అక్కడి నుంచి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు అన్నాడు, ఇదిగో ఇతనిలో నాకు ఏ దోషం కనిపించట్లేదు, అయినా ఇతడు నా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు కాబట్టి మీరు హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. అంటే పిలాతుకి ఏం కనిపించలేదు, ఆయనకి ఏ దోషం కూడా ఆయనలో కనిపించలేదు. ఇప్పుడు ఎవరు దగ్గరికి తీసుకెళ్ళమన్నాడంటే మళ్ళా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారి ఉన్నాడో ఆయన దగ్గరికి తీసుకెళ్ళమన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆయన కూడా మాట చెప్తున్నాడు, ఇతరులలో నాకు ఎటువంటి ఏ దోషము కూడా నాకు కనిపించలేదు అన్నాడు. ఇతనిలో నాకు ఏ దోషము కూడా కనిపించట్లేదు అన్నాడు. అనిన తర్వాత మరలా ఇంకేమన్నాడంటే సరే ఆయన్నే తీసుకోమనండి, ఎవరిని పిలాతునే ఏం చేస్తాడో చేయమని అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పిలాతు దగ్గరికి కూడా ఆయన మరలా తీసుకొచ్చారు. 3 చోట్ల ప్రభు యేసు ప్రభు వారిని విచారించారు. 3 చోట్ల కూడా ప్రభు యేసు ప్రభు వారికి వచ్చినటువంటి పద్ధతి ఏమిటయా అంటే ఆయన మీద వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటయ్యా అంటే 0. ఆయన నిర్దోషం వచ్చింది. నిర్దోషం వచ్చిన తర్వాత ప్రభు యేసు ప్రభు వారిని వాళ్ళు కుట్రగా వాళ్ళు ఏమనుకున్నారంటే తను ఎట్టి పరిస్థితుల్లో మనం బ్రతకనివ్వకూడదు, ఇతర ప్రజలకు మంచి చేస్తున్నాడు, ఇతడి వల్ల మనకి ఏమొస్తుందంటే మనకి నష్టం వస్తుంది. ప్రజలెవరు కూడా మన వైపుకు తిరగట్లా, ప్రజలందరూ కూడా ఇతర వైపుకే తిరుగుతున్నారు. ప్రజలెవరు కూడా మన వైపుకు తిరగట్లా. మన వైపుకు తిరిగితే మనం సంపాదించుకోవచ్చు, మన వైపుకు తిరిగితే మనం కొంచెం కూడబట్టుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటున్నారు. కానీ ప్రభు యేసు ప్రభు వారు ఒకటే, ఆయన చేసినటువంటి మంచి పనులు ఏమిటంటే పేదలని ఆదుకోవడం. ఇదిగో అంగహీనులు ఉన్నారు, అంగాలు ఇచ్చాడు. అయ్యా ఇదిగో నేను ఈ బాధతో బాధపడుతున్నాను అన్నప్పుడు ఆయన ఆ బాధ తీసివేశాడు. ఇది ఏమైపోయిందంటే మనుషులకి తప్పైపోయింది. ప్రజెంట్ ఉన్నటువంటి లోకంలో కూడా ప్రభు యేసు ఏం చేయబడుతున్నాడంటే బయట అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఏదో ఆయన కాళ్ళు కీళ్ళు నిప్పులు వస్తే బాగు చేస్తాడను. కానీ ప్రభు యేసు ప్రభు వారు దేనికోసం ఈ యొక్క లోకానికి వచ్చారు? ప్రభు యేసు ప్రభు వారు దేనికోసం ఈ లోకానికి వచ్చారంటే మరి ముఖ్యంగా నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకొని భరించడం కోసం, నీకు నాకు రక్షణ ఇవ్వడం కోసం వచ్చాడు. హల్లెలూయా. ఈ రక్షణని ఈ రోజున చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ప్రభు యేసు ప్రభు వారిని సిలువ వేసిన సమయంలో ఆయన్ని 7 మాటలు ఆ యొక్క సిలువ ధ్యానంలో చెప్పారు ఆయన. హల్లెలూయా. ఈ 7 మాటలని కూడా ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాము. చూడండి, ప్రభు యేసు ప్రభు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే 1వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 34వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. హల్లెలూయా. ప్రభు యేసు ప్రభు వారు తన యొక్క సిలువ జర్నీలో అనగా సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటా మాట అంటే ఇదిగో ఫస్ట్ ఆయన ఏం చేశారా అంటే ఫస్ట్ సిలువ వేశారు. ఆయన సిలువ మీద ఉన్నాడు ప్రభు యేసు ప్రభు.
అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా అలా నుంచొని ఒక్కొక్కరు లాగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. ఒకడు అన్నాడు, ఏమన్నాడంటే అక్కడ రాయబడి ఉంటుంది, అక్కడ వాళ్ళందరూ కూడా ఇల్లేపోయే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట తెలుసా మీకు? తలలు ఊచుషు. ఏమని రాయబడిందంటే అక్కడ ఏంటిదంట? తలలు ఊచుషు అంటే తలలు ఊపుతున్నారు. ఆహా, వీడికి బాగా అయిందిరా అనుకుంటున్నారు. ఇంకా అన్నారు, వీరిని రక్షించుకోలేడంట కానీ జనాన్ని రక్షిస్తాడంట. ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో ఈ మాటే కదా, ప్రతి ఒక్కడు మాట్లాడే మాటే కదా. ఏంటా మాట? ఆయన రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని రక్షిస్తారా అని అందరూ చెప్పే మాటే. ఆ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇతను రక్షించుకోలేడు కానీ మనం రక్షించేదానికి వచ్చాడంట అనుకున్నాడు. ఇంకా అన్నాడు కదా, నువ్వు దేవుడి కుమారుడు కదా. నువ్వెవరువి? నువ్వు దేవుడి కుమారుడు కదా. దేవుడి కుమారుడు అయితే మరి నువ్వు కిందకి ఏంటంటే చెప్పాలి. ఏమన్నారండి? నువ్వు కిందకి దిగిరా అన్నారు. వింటున్నారా? నువ్వు కిందకి దిగిరా, నువ్వు దేవుడి కుమారుడు కదా. అవి ఏం చేస్తాయి? మనోళ్ళు కూడా అంటూ ఉంటారు కదా, అక్కడక్కడ కొంతమంది చూస్తున్నప్పుడు 2 మైకులు బీక్కోలేకపోయాడు అనేటువంటి మాటలు చూస్తూ ఉంటాం మనం. చూడండి, ప్రభు యేసు ప్రభు వారు ఎందుకని ఆయన అలా పైకి వచ్చేది అక్కడ నుంచి? ఎందుకని ఆ మేకులు ఆయన్ని అడ్డుపరిచినాయా? ఆ మేకులు ఆయన్ని కొట్టబడినాయా? ఆ మేకుల వల్లే ప్రభు యేసు ప్రభు వారు అక్కడ ఉండిపోయాడా? కానే కాదు. ఆయన తగ్గింపు జీవితమే ఆయన అలా ఉంచింది. అంత దారుణంగా. ఇగోండి, నేను ఒక విషయం చెప్తాను. ప్రభు యేసు ప్రభు వారు గుడ్డోళ్ళ కళ్ళిచ్చాడా లేదా? బైబిల్ గురించి మాట్లాడదాం కొంతసేపు. బైబిల్లో ఏం రాయబడింది? ఆయన గుడ్డివారికి కళ్ళిచ్చాడని రాయబడిందా లేదా? ఇచ్చాడు. కుంటివాళ్ళని బాగుపరిచాడని రాయబడిందా లేదా? రాయబడిందా? ఎంత మహానుభావుడు, ఇంత శక్తి ఉన్నటువంటి మహానుభావుడు మరి ఆయన శిలువ మీద నుంచి కిందకి రాలేడా? రాలేడా? ఈజీగా రాగలుగుతాడు. కానీ ఎందుకని రాలేదంటే, ప్రభు అయిన యేసు ఇక్కడికి వచ్చినటువంటి పని ఏమిటంటే, ఆయన శిలువలో చాలా మంది ఏమంటారంటే చచ్చిపోతాడు, నీకు తెలియదయ్యా. ఆయన ముందే చెప్పాడు. ఏమన్నాడు? ఇదిగో యెరూషలేముకు వెళ్తున్నాం, అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు అందరూ నన్ను పట్టుకొని ఏం చేస్తారు? సిలువ వేస్తారు అన్నాడా? చూసారా? గ్రంథంలో ముందుగానే తెలుసు ఆయనకి అక్కడికి వస్తున్నప్పుడు తెలుసు. ఇదిగో ఇస్కరియోతు యోధ అని ఆయన గుర్తించాడు. గుర్తించి ఏమన్నాడంటే, నాయన నువ్వు చేయిందేదో త్వరగా, ఏమన్నాడు? నువ్వు చేసేదేదో తొందరగా చేయమని. ఇంకా అన్నాడు, ఇదిగో అయ్యా, ఇదిగో ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించన్నాడు. ఒకవేళ తొలగించకపోయినా పర్లేదు, ఇందుకోసమే కదా నేను పంపబడ్డాను అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటండి? ఆయన చనిపోవడం కోసమే వచ్చాడని ఆయనకు తెలుసు ఆల్రెడీ. ఆయన చచ్చిపోవడం కోసం వచ్చాడని. సో హీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద క్రాస్. ఎస్, ఆయన అక్కడే ఉన్నాడు. ఎంత కష్టం అనిపించాడంటే అంత కష్టంలో ఉన్నటువంటి మనిషిని చూడండి. ఇప్పుడు ప్రభు యేసు ప్రభు వారి గురించి నేను ఒక విషయం చెప్తాను. నాకు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, నాకు ఏంటో తెలియదండి, నాకు ఆ క్రాస్ చూస్తేనే కన్నీళ్ళు వస్తాయంట. ఏం చూస్తేనంట? ఆ సిలువ చూస్తేనే నాకు కన్నీళ్ళు వస్తాయంట. కన్నీళ్ళు దేనికి వస్తాయి? ఆయన శ్రమను చూస్తే మనకు కన్నీళ్ళు వస్తాయి కదా. ఆయన శ్రమను చూసినప్పుడు, ఆయన ములకేయడం చూసినప్పుడు, ఆ రక్తం కారుతున్నటువంటి మొహం చూసినప్పుడు, ఆ దెబ్బలను చూసినప్పుడు ఈ మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ దెబ్బ. కానీ ఒక విషయం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవడో కూడా అంతగా జారిపోయినట్టుగా లేదు. ఎవరు జాలిపడాల? అక్కడ ఉన్న మనుషులు ఎవరు కొట్టద్దుగా జాలిపడతారు. ఆడికి కావాల్సిందే అనుకున్నారు. అది అంతే. ఎస్, ఇతనికి కావాల్సిందే ఈ పని. ఈ పని అతనికి కావాల్సింది. ఇగో ఏదో కబుర్లు చెప్తున్నావు కదా, ఇప్పుడు కిందకి రా అన్నారా? అట్లాంటి సమయంలో ప్రభు యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఎంత చక్కటి మాట అన్నాడండి. ఎంత చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి, మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. హల్లెలూయా. నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదయ్యా.
వీళ్ళని ఫోన్లే వదిలేసేయన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఒక్క మనిషి చెప్పే మాటనా ఇది అసలు? ఏం ఎక్స్టెంట్ అండి రియల్లీ. ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయస్థితికి మనం ఎప్పటికీ కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించాల్సిందే. హల్లెలూయా. ఎంత ఆత్మీయస్థితి అండి! ఆయన ఆత్మీయస్థితి ఎంత హైలో ఉందండి నిజంగా. అంత కొట్టి అంతగా బాధించి సిలువ మోయించి మోస్తూ ఉండగా కొట్టి, నేను ఒక్కొక్కటి చెప్తాడు కొన్ని మాటలు. అసలు ప్రభు యేసు ప్రభు వారు ఏమి లేదని చెప్పా మీకు, ఇప్పుడు ఆయనకు పాపం లేదని చెప్పా కదా. అయినప్పటికీ కూడా అక్కడ వేసినటువంటి శిక్షలు ఏంటి? దేవుడికి ప్రభు యేసు ప్రభు వారికి అమలు చేసినటువంటి శిక్షలు ఏంటంటే, చూడండి నేను ఒక విషయం చెప్తాను. అసలు ఆయన కొట్టమని ఎవరు చెప్పారు? కొట్టారు కదా, కొట్టారా? కొట్టండి అన్నాడు ఎవరు? 40 కొరడాలు కొట్టండి రా అన్నాడు. కొట్టండి అన్నాడు కానీ ముళ్ళ కిరీటం పెట్టండి అన్నాడా? అంటే ఇది అన్యాయమేగా. ఏది ముళ్ళ కిరీటం పెట్టమని చెప్పారు వాళ్ళకి? అక్కడ ఉన్న మనుషులకి ఎవరికైనా, సైనికులకి ఎవరికైనా ముళ్ళ కిరీటం పెట్టమని చెప్పాడా? చెప్పలా. అయినా సరే వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టారు. అన్యాయమో కాదు? ఇట్లాంటి అన్యాయాలు నేను చాలా చెప్పగలుగుతా. ప్రభు యేసు ప్రభు వారిలో జరిగినటువంటి ఆ యొక్క, ఇప్పుడు సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత బల్లిని తీసుకొచ్చి పొడిచారు. సిలువ వేయమన్నారు కానీ పొడవమన్నారా? మిగిలిన వాళ్ళు పొడవలేదే. మిగిలిన వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు పక్క పక్కనే, వాళ్ళని ఎవరిని పొడవలేదు. ప్రభు యేసుని మాత్రమే పొడిచారు. ఇప్పుడు అలాంటి అన్యాయపు తీర్పుడు. సిలువ మోపించమన్నారు, సిలువ మోస్తుండగా కొట్టమన్నారా? ఏమండి, సిలువ మోస్తుండగా కొట్టమన్నాడా? కొట్టమన్నా. సిలువ మోపించను అన్నాడు. సిలువ ఇక్కడ నుంచి అక్కడ మోసుకుంటూ వెళ్తాడు. మోస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. మంచినీళ్ళు అడిగాడండి ప్రభు యేసు ప్రభు వారు. దాహం అవుతుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండిరా అన్నాడు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండిరా బాబు అంటే ఏం చేస్తారంట? మంచినీళ్ళు అడిగితే ఏ దోషికైనా సరే, ఇటువంటి కర్కోశకుడికైనా సరే మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇస్తారా? లేదంటే ముందిస్తారు? చెప్పండి. మంచినీళ్ళు ఇస్తారు కదా, ఆయన మంచినీళ్ళు ఇచ్చారా? అంత అన్యాయం, ఎంత అన్యాయం! అంత అన్యాయం చేసినప్పటికీ కూడా ప్రభు యేసు ప్రభు వారు ఒక్క మాట హల్లెలూయా. ఇది గట్టిగా ఒక్కసారి మన ప్రభుకి గట్టిగా హల్లెలూయా చెప్తాం. అయ్యా నీకు వందనాలు. నిజంగా అంత గొప్ప శ్రమ అనుభవిస్తూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? వీరు ఏమి చేస్తున్నారో వీరు తెలియదు. అయ్యా వీళ్ళకి నా శక్తి గురించి వీళ్ళకి తెలియట్లేదు కాబట్టి వీళ్ళని ఏం చేయి, ఇప్పుడు క్షమించేసి అంత మాట అన్నాడు. హల్లెలూయా. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును, తడిసెని నీ తనువును రుధిరంబు దారలే, తడిపెని నీ తనువును రుధిరంబు దారలే. అంత దెబ్బలు తిని కూడా ప్రభు యేసు ప్రభు గారు ఆయన ఉన్నటువంటి కరుణ, ఆయన ఉన్నటువంటి ప్రేమ ఆయన చూపించారు. హల్లెలూయా. ఆయన ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడంటే, వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పారు. హల్లెలూయా. మంచిది. ఒక చిన్న పల్లవ పాట పాడుకొని మరలా మనం రెండవ అంశాన్ని ధ్యానం చేద్దాం. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల
పైన పాపాత్ముల కొరడాలెన్నో పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడితాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడితాయి నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర ఆ కరుణామయని దయగల పాత్ర వెనుక నుంచి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనుక నుంచి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు కంటులాడినారు పాదలను పెట్టినారు కంటులాడినారు పాదలను పెట్టినారు నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర హల్లెలూయా. మరి ఆ విధంగా మొదటి మాట ప్రభువైన యేసు ప్రభువారు మరి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని తెలిపారు. రెండవ మాటగా ఇంకొక మాట మనం చదువుకుంటాము. ప్రభువైన యేసు ప్రభువారు మరి సిలువలో ఉంటున్నప్పుడు ఆయన పలికినటువంటి రెండవ మాట ఏమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా వందనాలు. ఇప్పటి వరకు మీరు సహాయం చేశారు. నీ స్తుతులు స్తోత్రాలు. మీకు మొదటి మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాము. మేము రెండవ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా చక్కని ధైర్యం, చక్కని ఆలోచనలు మాకు దయచేయమని, అవసరమైందని మాకు నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఇప్పుడు రెండో మాట ఏమని చెప్పారంటే ఆయన సుమారు ఆయన్ని 10 గంటలు 11 గంటల సమయంలో సిలువ వేసిన తర్వాత మొదటి మాటగా ప్రభువైన యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక నేను క్షమించను అన్నాడు. రెండో మాటగా ఏమన్నాడంటే ఆయన, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ యొక్క సిలువలో చెప్పినటువంటి 7 మాటలు కూడా 7 సందర్భాల్లోనూ 7 పరిస్థితుల్లోనూ అదేవిధంగా 7 జనాలతో చెప్పాడు ఆయన. అన్ని మాటలు అందరితో చెప్పలేదు. అన్ని మాటలు అందరితో చెప్పలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఎవరితో మాట్లాడాడు అంటే తండ్రితో మాట్లాడాడు.
ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడంటే జనులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇది ఎవరితో చెప్పాడు? ఇది అందరితో చెప్పాడా? అక్కడ ఉన్న జనాలందరితో చెప్పాడా? అక్కడ ఉన్నటువంటి శిష్యులతోని, అక్కడ ఉన్న తల్లిదండ్రులతోని, అక్కడున్న ఆయన యొక్క సమాజంతో అందరితో చెప్పాడా? చెప్పలేదు. ఈ మాట ఎవరితో చెప్పాడంటే యేసు ప్రభు వారితో పాటుగా ఇద్దరు దొంగల్ని వాళ్ళు సిలువ వేశారు. మళ్ళీ చెప్తున్నాను మీకు ఒక విషయాన్ని. సిలువ వేయటం అనేది చాలా చిన్న విషయం ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి మనుషులు. అంటే ఎందుకని సిలువ వేసేవాళ్ళంటే ఎక్కువ దొంగతనాలు, ఎక్కువగా గవర్నమెంట్ మీద వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు సిలువ వేయటం అనేది అక్కడ మామూలే. అంటున్నారా? అక్కడ పెద్ద విషయమే కాదు ఇది, ఏది సిలువ వేయటం అనేది. కానీ యేసు ప్రభు వారిని ఎందుకని మనం ఇలా తీసుకుంటున్నామంటే ఆయన ఏ పాపం చేయకుండానే ఆయన సిలువ వేశారు. తప్పు చేసిన వాడికి వేశారంటే అదొక అందం. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు కాబట్టి వేయాలి, తప్పులేదు. ఒక్కోసారి ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూనే ఉంటారు, గవర్నమెంట్లు ఇస్తాయి కదా. దేవుడు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా మనం గ్రంథాల్లో కూడా చదువుతాం. కానీ యేసు ప్రభు ఏ తప్పు చేయకుండానే దెబ్బలు తిన్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. పరదేశంలో ఎవరి గురించి మాట చెప్పాడు ఆయన అంటే, ఆయనతో పాటుగా ఇద్దరు దొంగలని సిలువ వేశాడు. అంటే ఈయన కూడా ఏమైపోయాడు? ఇప్పుడు ఈయన కూడా ఏమైపోయాడు? ఈయన కూడా దొంగలతో లెక్కేస్తారు. ఈయన కూడా ఒక దొంగతో లెక్కేస్తారు. ఆ దొంగలతో పాటుగా ఈయన కూడా సిలువ వేసినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఇద్దరు కూడా దొంగలే. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని అనుకోలేం, కానీ ఇద్దరు కూడా దొంగలే. ఒకడి గురించి ఇంకోటికి తెలుసు. ఇలా ముగ్గురులో ఈ మనిషి గురించి కూడా వాళ్ళకి తెలుసు, ఆ మనిషి గురించి వీళ్ళకి తెలుసు. అనుకున్నప్పుడు ఈ మనుషులు మాట్లాడుకునేటువంటి మాటలు ఏంటంటే, ఒక మనిషి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నిజంగానే దేవుడు కుమారుడు కదా, దేవుడు కుమారుడు కాబట్టి మరి నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అన్నాడు. ఇది తప్ప? మామూలుగా అనుకున్నా అసలు తప్పు కాదు కదా. ఏంటిదంటే అతను ఏమనుకుంటున్నాడంటే, అతను దేవుడు కుమారుడు కాబట్టి ఆయన నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించయ్యా అన్నాడు. అది తప్పని ఎప్పుడైందంటే, అది ఆ స్థితిలో అతను అలా మాట్లాడేవాడు. ఏ స్థితిలో అంటే అయిపోయింది, వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు అతడు చచ్చిపోతాడు, యేసు ప్రభు చచ్చిపోతారు. ఇప్పుడు ఏమి రావాలి మనిషికి? చివరి మామూలుగా దొంగతనాలు, హత్యలు, రాజకీయాలు ఇవన్నీ చేసిన వాళ్ళకి చివరిగా ఏమొస్తుందంటే ఒక పశ్చాత్తాపం అనేది వస్తారు. ఏమొస్తుంది? పశ్చాత్తాపం. వాళ్ళు బెడ్ మీద కొడుకున్నప్పుడు కూడా చాలాసార్లు చాలామంది కూడా చూస్తున్నాయి ఈ విషయంలో. వండుకొని అప్పుడు ఆ తప్పు చేశానయా క్షమించయ్యా, ఇప్పుడు ఈ తప్పు చేశానయా క్షమించయ్యా అని అలా మాట్లాడుకునే మనుషులు నేను చాలామందిని చూశాను. ఏమి వచ్చిందంటే వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా ఆ సమయాల్లో నేను ఆ పనులు చేశానయ్యా, అన్ని దొంగతనాలు చేశాను, ఇంతమందిని ఇబ్బంది పెట్టాను, ఇంతమందితో నేను చెడుగా ప్రవర్తించానయ్యా అని ఏం చేసుకుంటున్నారు? ఒకటి అది చేసుకుంటారు. అంటే జ్ఞాపకం చేసుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతారు. ఇది లేదు, అతనికి ఏం లేదు, చచ్చిపోతాడని తెలిసినా సరే మళ్ళీ నేను దొంగతనాలు చేద్దామని. ఎందుకు? నువ్వు నన్ను రక్షిస్తే నేను మళ్ళీ కిందకి వెళ్తా. దేనికి వెళ్తావు? ఏం చేస్తావు అంటే మళ్ళీ సేమ్, మళ్ళీ ఇప్పుడు దాకా ఏం చేస్తావు నేను మళ్ళీ అదే చేస్తాను. అప్పుడు ప్రభు అన్నాడు. అక్కడ ప్రభు ఏం మాట్లాడాల, ఆయన మధ్యలో అట్లా ఉన్నాడు. ఈ దొంగలు ఇద్దరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఈ ఒక దొంగ ఇంకో దొంగతో మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఇప్పటికన్నా మారవా? ఏమన్నాడండి? నువ్వు ఇప్పటికన్నా మారవా? ఎప్పటికీ? అయిపోయింది రా, ఇప్పుడు చచ్చిపోతున్నాం మనం. ఏమైపోతున్నాం? చచ్చిపోతున్నాం. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు కూడా నీకు మారు మనసు రావట్లేదురా. చచ్చేటప్పుడు కూడా నీకు మారు మనసు. ఏంటి మారు మనసు అంటే? ఆయన ఏమన్నాడంటే, మనిద్దరం ఏం చేసాము? మనిద్దరం దొంగతనాలు చేసాం, మనిద్దరం కాని పనులు చేసాం, మనిద్దరం
ఇట్లాంటి ఎన్నో చేసాం. ఇది మనకి సరైంది, ఇది మనకు సరైంది. ఎస్, రైటే. నన్ను సిలువ వేయటం నాకు రైట్ అనిపించింది అన్నాడు ఎవరు? ఒక దొంగ. నిన్ను సిలువ వేయటం కూడా రైట్ అనిపించింది అన్నాడు ఎవరిని? ఆ పక్కన ఉన్నటువంటి పాస్టర్. నిన్ను సిలువ వేయటం కూడా రైట్. అసలు ఏ పాపం తెలియనోడు రా ఇతడు. ఎవరు? ప్రభువైన యేసు. ఏ పాపం తెలియనోడు, అతన్ని సిలువ వేశారు. నువ్వు ఇప్పటికన్నా దేవుడికి భయపడకపోతే ఎలాగా అంటే, వెంటనే అతను ఇంకొక దొంగ ప్రభువైన యేసు ప్రభువుతో మాట్లాడుతూ అన్నాడు కదా, అయ్యా యేసయ్యా, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. ఒక్క మాట, ఇప్పుడు ఏంటిది? ఏంటిదంట? నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం త్వరలో రాబోతుందని ఎవరు గుర్తుపట్టాడు? ఇప్పుడు దొంగ గుర్తుపట్టాడు. ఏ దొంగ? ఒక దొంగ. ఒక వైపున దొంగ గుర్తుపట్టాడు. ఇంకో వైపున దొంగ ఇంకా అంత ఆలోచన లేదు, అతడు ఇంకా కూడా లోకంలోనే ఉంటున్నాడు, ఇంకా అట్లాగే బతుకుదాం అనుకుంటున్నాడు. ఈ మనిషికి ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చింది. ఇమ్మీడియట్గా ఆయన రాజ్యంలో ఉండాలన్న ఆలోచన వచ్చింది. నేను కూడా ఆయన రాజ్యంలో ఉంటే అసలు ఎంత బాగుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా నిజంగా మరి నేను ఇట్లా ఉందాం అనుకుంటున్నాను, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకుంటావా? హల్లెలూయా. ఏంట్రా ఇప్పుడు దాకేమో ఇంత దరిద్ర బతికంతా బతికేసి లాస్ట్లో ఇప్పుడు వచ్చి అయ్యా నన్ను చేర్చుకోయ్యా అంటావా అని అన్నాడు ఆ ప్రభు యేసు ప్రభు వారు. అన్నాడండి అని అలా. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు చదవండి, ఇప్పుడు అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానండి. హల్లెలూయా. ఇదండి ప్రభు యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం. వారి యొక్క పాత బతుకు ఆయన అడిగాడా? వారు అన్నాడు, ఇన్ని రోజులు అలా తిరిగావు కదరా, ఇలా తిరిగావు కదరా, ఇప్పుడేంట్రా ఇంత కబుర్లు చెప్తున్నావు అన్నాడా? అని అనలేదు. ఆయనకి నీ పాత జీవితం అవసరం లేదు. ఆయన నీ పాత జీవితం అవసరం లేదు. నువ్వు ఎలాగైనా ఉండు, పాత జీవితం అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే నీ బ్రతుకు మారాలి. హల్లెలూయా. నీ బ్రతుకు మారాలి. ఇప్పుడు అతను ఏమన్నాడంటే ప్రభు యేసు ప్రభు అతడితో, ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. హల్లెలూయా. నాతో కూడా. చూడండి, పరదేశంలో అంటే చూడండి ఒకసారి, పరదేశంలో ఉండేటువంటి గొప్ప అవకాశం ఎవరికి వస్తుంది? ఎక్సలెంట్. ఎవరికంటే పరిశుద్ధుడికే వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు పరిశుద్ధుడు అవుతావు? పాపాలని ఒప్పుకొని మారు మనసు పొందితే, పాప పశ్చాత్తాపం పొంది పాపాలు ఒప్పుకొని మరలా ఏం రావాలి మనకి? కొత్త మనస్సు అనగా మారు మనసు రావాలి. ఈ మారు మనసు వచ్చినోడు ఏమవుతాడు? పరిశుద్ధుడు. ఇప్పుడు ఈ దొంగకే వచ్చింది, ఇప్పుడు మారు మనసు వచ్చింది. ప్రభు అయిన యేసుకి ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, నీకు మారు మనస్సు అవసరమా, లేదంటే పుట్టినే నేలలో బాప్తిస్మం తీసుకోవడం అవసరమా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. ఏంటిది అది? మారు మనసు కావాలా, పుట్టిన నేలలో మోసడం కావాలా? నేను ఒక విషయం చెప్పి ఈ యొక్క సబ్జెక్ట్ని ఇంకా ముగిద్దాం. రెండో మాటని, ఆ దొంగని ఎవడో కూడా నేలలో మోసలేదు. హల్లెలూయా చెప్పండి అసలు గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఎందుకని అన్నానంటే, ఇప్పుడు మనం చాలా మందిని చూసి ఇద్దరు బాప్తిస్మం తీసుకోవడం. ఏదేది? ఏ బాప్తిస్మం? నీళ్ళలో ముంచే బాప్తిస్మం తీసుకోవడం. వీడు రాడు. ఎక్కడికి రాడు? పరలోక రాజ్యం రాడు అని నేను అనుకుంటాం కదా. ఏమో దేవుడికి ఇష్టమైతే ఇప్పుడు ఈ దొంగని యాక్సెప్ట్ చేయలేదా? విన్నారా? ఈ దొంగకి ఎవరండి బాప్తిస్మం ఇచ్చారంటే ఎవరండి? అని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచారా? అక్కడికి ఏమొచ్చింది? ఇప్పుడు మారు మనసు అనేది ఇంపార్టెంటా, బాప్తిస్మం అనేది ఇంపార్టెంటా? మారు మనసు ఇంపార్టెంట్. ఏమో అనేక మంది మనం ఎవరైతే వీళ్ళు వేస్ట్ గాళ్ళు, వాళ్ళు రారు, వీళ్ళు వెళ్ళరు, ప్రభుతో ఉండరు అని అనుకుంటున్నామో, వీళ్ళకి మారు మనస్సు ఉండి బాప్తిస్మం లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రభు ఏమంటాడంటే, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం తీసుకుంటే బాగుంటుందని చెప్పాడు ఆయన.
అర్థమవుతుందా? అంతేగాని బాప్తిస్మమే క్వాలిఫికేషన్ కాదు. క్వాలిఫికేషన్ ఏంటరా అంటే మారు మనస్సు క్వాలిఫికేషన్. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆయన ముందు పశ్చాత్తాపడి మన హృదయాన్ని మార్చుకోవటమే మారు మనస్సు. ఈ మారు మనసు వచ్చింది కాబట్టే ఎవరికి? ఈ దొంగకు మారు మనసు వచ్చింది కాబట్టే ప్రభు యేసు ఏమన్నాడంటే, ఎస్ నీవు నాతో కూడా రేపు ఇవాళ పరదేశంలో. హల్లెలూయా. ఇప్పుడు ఆ దొంగ చచ్చిపోయాడు. ప్రభు యేసు ప్రభు వారు చచ్చిపోయారు, ఆ దొంగ కూడా చచ్చిపోయాడు. ఆ దొంగ కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దొంగ? జీవితం అంతా ఎక్కడ బతికాడు? దొంగ బతికాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు వచ్చింది అంత క్వాలిఫికేషన్? ఏంటి ఆయన ఆయన అంత సంపాదించింది ఏంటి? ఏ సంపాదించాడు అంటే చివరి స్థాయి, అట్లీస్ట్ చివరి స్థాయిలో, చివరి నిమిషాల్లో ఒక మారు మనసు. మనం చూస్తున్నాం కదా, మనం కూడా వింటున్నాం. మనకు ఆల్రెడీ మారు మనసు వచ్చితే మంచిదే. ఈ మారు మనసు అనేది ఒక ఫోటో ఒక రోజు తీసుకొని వదిలేసేదే కాదు. ఎప్పటికప్పుడు నేను మారు మనసు తీసుకున్నాను, ఇవాళ పొద్దున్న లేక మళ్ళీ మారు మనసు తీసుకున్నాను. దేనికి? నిన్న మారు మనసు ఏమైపోయింది? నిన్న మారు మనసు పొద్దున్న కూడా తీసుకున్నానండి, నిలవగలిగానని మీరు అనుకుంటున్నారా? లేదు, మీరు ఎవరైనా తీసుకుంటే మీరేమన్నా నిలిచారా? నిలవతానికి ప్రయత్నించారు కదా అందరని. మేబీ నాకు ఒక 30 మార్కులు వస్తే వచ్చి ఉండొచ్చు, మీకు ఒక 60 వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ అందరం కూడా ఏమైపోయాము చెప్పాలి. అందరం కూడా పడిపోయాం, అందరం ఫెయిలే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫెయిల్ కాన్సెప్ట్లో నుంచి మళ్ళీ పొద్దున వెళ్ళగానే మళ్ళీ ఏం తీసుకుంటున్నాం మనం? మళ్ళీ అయ్యా ఇవాళ ఈ మారు మనసు మనం ప్రతినిత్యం తీసుకునేది. హల్లెలూయా. ప్రతినిత్యం మనకు మారు మనసు వస్తూనే ఉంటాయి. ఈ మారు మనసు కోసమే ఎవరు ఎదురు చూశారంటే ఈ దొంగ ఎదురు చూశారు. హల్లెలూయా. ప్రభు యేసు ప్రభు అందుకే ఏమన్నాడంటే, నీవు నాతో కూడా ఈ రోజున పరదేశంలో. హల్లెలూయా. ఎంత కష్టపడుతున్నానండి. మామూలుగా అనుకున్నాం, నువ్వు నేను ఎంత కష్టపడుతున్నాం. దేనికోసం? ప్రభువులో బతున్నాం, ప్రభువులో ఉన్నాం, ఇంత చేస్తున్నాం. దేనికోసం చెప్పండి? ఆయన రాజ్యంలో ఉంటానికైనా అంత గొప్ప విషయాన్ని ప్రభు యేసు ప్రభు ఈజీగా అలా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఒకటే విషయం ఏంటిదంటే మారు మనసు. అతడు మారు మనసు కలిగిన ఎవరిని కూడా ప్రభు యేసు ప్రభు వదిలిపెట్టాడు. మారు మనసు కలిగి ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఖచ్చితంగా ఆయన సన్నిధికి ఆయన చేర్చుకుంటాడు. విశ్వసించండి. హల్లెలూయా. అందుకని ప్రభు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే ఆ యొక్క దొంగను చూసి, డోంట్ వరీ. ఏమన్నాడు? డోంట్ వరీ, అసలు వరి అవ్వద్దు, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో. హల్లెలూయా. ఆ దొంగ హ్యాపీ అండి. చచ్చిపోయేటప్పుడు ఏడుస్తా చచ్చిపోకూడదంట. ఎట్లాగా చూడండి, చచ్చిపోయేటప్పుడు అంతా ఏడుపుతో చేస్తారు మా ఊళ్ళో. చచ్చిపోయేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. చచ్చిపోయారా? అంటారా? చెప్పండి. చచ్చిపోయేటప్పుడు చాలా హ్యాపీగా చచ్చిపోతారా? ఎవరు? అసలు మనుషులు ప్రతి ఓడు ఏడుస్తూనే చేస్తాడండి చచ్చిపోయేటప్పుడు. అయ్యో అయిపోయిందిరా బాబోయ్. ఆ మనిషి ఏ మనిషి? ఆ దొంగ ఇప్పుడు ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? హ్యాపీగా చచ్చిపోయాడు. ఎందుకు? అతని యొక్క ఆత్మ అతడు రక్షించుకున్నాడని ధీమా. సమాధానం. అయ్యా సమాధానం ఏమైపోయింది? అతడికి దొరికేసింది. అమ్మయ్య, నేను వెళ్ళే డెస్టినీ ఏంటో నాకు తెలుసు. ఈ రోజున ఇదిగో ప్రభు యేసుతో నేను చచ్చిపోతున్నాను, ఆయనతో కూడా తెల్లారు నేను ఎక్కడుంటాను. హల్లెలూయా. మరి ఆ విధంగా ప్రభు యేసు ప్రభు వారు ఆ యొక్క దొంగతో మాట్లాడారు. మరి ఇంకొక గీతంలో ఒక చిన్న పదవి, అదేవిధంగా మరొక చరణం పాడుకొని 3వ అంశాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. ఏదో పాటు పాడతాడు, పెట్టాను.
ఆటలతోనే పయనం సాగాలి, ఆటలతోనే పయనము సాగాలి. ఇంకొక పాట పాడుకుందాం. అందాల మోమిపై ఉమ్మి వేయగా నీదు గడ్డము పట్టి పీకగా, అందాల మోమిపై ఉమ్మి వేయగా నీదు గడ్డము పట్టి పీకగా, యూదుల రాజని అపహసించగా సిలువా దిగిరమ్మని పరిహాసించగా, అంతా సహించి మౌనం వహించి బాధించు వారిపై ప్రేమ చూపించి, ఏమి చేస్తున్నారు ఇరువురు క్షమించమని ప్రార్థించినవా, ఏమి చేస్తున్నారు ఇరువురు క్షమించమని ప్రార్థించినవా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత సహనం చూపినవయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత సహనం చూపినవయ్యా. నింగిలోని చంద్రుడా మందగా ఇంద్రుడా, నింగిలోని చంద్రుడా మందగా ఇంద్రుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చందరుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చందరుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నిదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నిదయ్యా. నింగిలోని చంద్రుడా మందగా ఇంద్రుడా, నింగిలోని చంద్రుడా మందగా ఇంద్రుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చందనుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చందనుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నిదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నిదయ్యా. లేత మొక్కలాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యము చేయగా, చేసిన కరుణను పంచిన కాళ్ళు చేతులలో శీలలు కొట్టగా, అంతటి శ్రమలు చెంతని నిలిచి చెంతలు ఉన్న అవతల చూచి, నా కోసం ఎడవలదని పలికి వారిని ఓదార్చావా, నా కోసం ఎడవలదని పలికి వారిని ఓదార్చావా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత కరుణ చూపినవయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత కరుణ చూపినవయ్యా. నింగిలోని చంద్రుడా మందగా ఇంద్రుడా, నింగిలోని చంద్రుడా మందగా ఇంద్రుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చంద్రుడా, నిందలేని సుందరుడా గంధమొలికి చంద్రుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నిదయ్యా.
ఇట్టి మనసు నీదయ్యా. హల్లెలూయా.